షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనికరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు కూడా దేవుని యొక్క దైవజనుడిగా, దేవుని యొక్క జతపానివాడిగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేయటం నా వంతు, కార్యము చేయటము ఆయన వంతు. అలాగే మీరు కూడా మీలో ఒక సహోదరుడిగా, ఒక దైవజనుడిగా, నా యొక్క సంఘము నిమిత్తము, సంఘ బిడ్డల నిమిత్తము, కుటుంబం నిమిత్తము, నా యొక్క సువార్త నిమిత్తము కూడా మీరందరూ కూడా వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మా కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారని మరి ఒకసారి సంతోషిస్తూ మరి ఒకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన రోజు అని మనం తెలుసుకోవాలి. ప్రాముఖ్యమైన రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే ప్రభు వల్ల ఆరాధన. ఈరోజు మనం నేర్చుకుంటాం అంశం ఏమిటి అని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ప్రభు వల్ల ఆరాధన. ప్రభు వల్ల ఆరాధనలో మనము కొన్ని విషయాలు మనము దేవుని యొక్క లేఖనముల నుండి చదువుకొని మనము ప్రభువుని స్తుతించుకుందాం. ముందుగా లూకాసు సువార్త 22వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా రాయబడిన విధానాన్ని మనం చదువుకొని ప్రభువుని స్తుతించుకుందాం. చదవండి. లూకా 22:17. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. అయితే దీనికంటే ముందుగా ఈయన ఆ గిన్నె ఎందుకని ఎత్తుకున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకోండి ఆయన ఎందుకని చెప్తూ ఉన్నాడు అని ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒక మేడ గదిలో ఆయన ఏం చేశారు అని అంటే పస్కాను సిద్ధపరిచారు. ఆయన శిష్యులు ముందుగా వెళ్ళి పస్కా గదిని సిద్ధపరిచినట్లుగా మనం చూడొచ్చు. ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల గుండా మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి అతను ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఒకడని బోధకుడు ఏం చేస్తున్నాడు, నిన్ను అడుగుచున్నాడని ఆ ఇంటి యజమానుతో చెప్పుడి. దేని భుజించడానికి ఆయన అడుగుతున్నాడు? పస్కాను భుజించుటకు ఒక గదిని అడుగుతున్నాడు. విడిది గది. విడిది గది అంటే ఏంటి? విడిది గది అంటే ఏంటి? పస్కాను పూజించుటకు ప్రత్యేకమైన స్థలం, ప్రత్యేకమైన గది. దీన్ని అన్యజనులైనా క్రైస్తవులైనా దీన్ని ఎలా మార్చారు? విడిది గది అంటేని, విడిది గది అంటే ఎలా మార్చారు వాళ్ళు? ఇక్కడేమో పస్కాను పూజించుటకు విడిది గది
కావాలి, సిద్ధపరచండి అని అడిగారు. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా సిద్ధపరచమన్నాడు, అడగమన్నాడు. ఇది విడిది గది, పస్కా భుజించుటకు విడిది గది. ఈ విడిది గది అన్యజనుల్లోనైనా లేదంటే క్రైస్తవుల్లోనైనా ఇది ఒక ఆచారంగా తీసుకొచ్చారు. పూర్వం పెద్దలు అయినా ఎవరైనప్పటికీ కూడా విడిది గది అనేది దేన్ని అంటున్నారు? ఇప్పుడు పస్కాను పూజించడానికి విడిది గది కాదు. కానీ ఇప్పుడు మన పెదపట్లంలో ఒక పెళ్లి కొడుకు ఉన్నాడు అనుకుందాం. వేరొక ప్రాంతంలో పెళ్లి కూతురు ఉంది. అంటే వివాహానికి సిద్ధపడి ఉన్నారన్నమాట. అంటే ఒక రోజు ముందు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఇంటికి తీసుకుని రావాలి. తీసుకొస్తారు కదా, ఆచారాలు ఉన్నాయి కదా. పెళ్లి కొడుకు ఇంటికి ప్రధానము అందుకుని ఆ పెళ్లి కూతురు యొక్క తల్లి ఇంటికాడ నుండి పెళ్లి కూతురిని తీసుకొచ్చి వేరొక ఇంటిలో పెడతారు. అంతే కదా, వేరొక ఇంటిలో పెడతారు. వేరొక ఇంట్లో పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా పేరు పెట్టారు? తీసుకొచ్చే పెళ్లి కూతురిని ఇంట్లో పెట్టడానికి మా పెళ్లి కుమార్తెని తీసుకొచ్చి మీ ఇంటిలో ఉండనివ్వటానికి మాకు విడిది గది కావాలి. దీన్ని ఎలా అలా మార్చుకున్నారు? పెళ్లి కూతురిని సిద్ధపరచడానికి, పెళ్లి కూతురిని పెట్టడానికి, పెళ్లి కూతురు యొక్క బంధువుల్ని అందరిని కూడా ఆ ఇంటిలో పెట్టడానికి, పెళ్లి కూతురుతో వచ్చిన పేరెంటలతో సహా ఆ ఇంటిలో ఉండటానికి, ఆ విడిది గదిలో ఏం చేస్తారు? ఆ నైట్ అస్తమానము అంటే ప్రార్థన చేయరు. ఆ విడిది గదిలో ప్రార్థన చేయరు. ఆ విడిది గదిలో ఎవరెవరు ఉన్నారు? పెళ్లి కూతురు ఉంది. రెండోది పెళ్లి కూతురుతో వచ్చిన పేరంటాలు, పెళ్లి కూతురుతో వచ్చిన ఆ మేనత్తలైనా లేదంటే వాళ్ళ యొక్క ఆడపడుచులైనా, ఇటువంటి ఒక 10 మంది ఏం చేస్తున్నారంటే ఆ యొక్క విడిది గదిలో ప్రవేశిస్తున్నారు. ఆ విడిది గదిలోకి ప్రవేశించి ఆ విడిది గదిలో ఉన్నప్పుడు పెళ్లి కొడుకు తరపు నుంచి వెళ్ళి ఒక పెద్ద మనిషి కానీ వేరొక వాళ్ళు కానీ వెళ్ళి మీకేం కావాలి అని అడుగుతారు. ఏమని అడుగుతారు? వాళ్ళని మీకేమై కావాలి అని అడిగినప్పుడు వాళ్ళ పేరెంటాలు వాళ్ళు ఏమంటారు? కొంతమంది ఏమో డ్రింకులు కావాలని అడుగుతారు, కొంతమంది ఏమో టీలు కావాలని అడుగుతారు, కొంతమంది ఏమో మాకు భోజనం కావాలని అడుగుతారు. అంటే ఆ యొక్క విడిది గదిని ఎలా మార్చేశారు వీళ్ళు? ఆ విడిది గదిని ఎలా మార్చేశారు? టీలు ఇచ్చే గది గాను, కాఫీలు ఇచ్చే గది గాను, టిఫిన్లు పెట్టే గది గాను, భోజనం పెట్టే గది గాను, ఏలాకాలం ఆడుకునే గది గాను మార్చేశారు. ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే విడిది గది యొక్క అన్నాడు కదా, విడిది గది యొక్కటి బోధకుడు నిన్ను అడుగుతున్నాడని ఇంటి యజమానుతో అడుగుతున్నాడు. పెళ్లి కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడానికి ఎవరిని అడుగుతున్నాము? ఇంటి యజమానుని అడుగుతున్నామా? ఇంటి యజమాని రోజులను అడుగుతున్నామా? అడగడానికి ఇంట్లో పెట్టేసుకుంటామా? తీసుకెళ్ళి అడిగిన తర్వాతే, సిద్ధపరిచిన తర్వాతే పెళ్లి కూతురు తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడతాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమేం చేస్తున్నారంటే ఆ ఇంటి యజమానుతో అడుగుతున్నాడు. ఆ ఇంటి యజమానుతో అడుగుతున్నాడు. ఎందుకని అడుగుతున్నాడు అని అంటే పస్కాని సిద్ధపరచడానికి. పస్కా అనగా ఆయన యొక్క బాధని వ్యక్తపరచడానికి, ఆయన యొక్క బాధని వ్యక్తపరచుకోవడానికి, ఆయన యొక్క ఆయన యొక్క రోదన వారితో చెప్పుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ఇంటి యజమానుడితో సిద్ధపరచుకోవడానికి ఆయన ఏం చేస్తాడంటే అడుగుతున్నప్పుడు అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును. ఏమని చెప్తున్నాడు? సామాగ్రి గల ఒక మేడగది. మేడగదిలో ఏముంటాయి? బీరువాలు ఉంటాయి,
మంచాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మేడగదిలోను అన్నీ ఉంటాయి కదా. అంటే యేసుప్రభుకి ఏం కావాలని అడుగుతున్నాడు? పస్కాని పూజించడానికి ఇవన్నీ ఉండాలంటున్నాడా? మంచం ఉండాలని అడుగుతున్నాడా? బీరువాలు ఉండాలని అడుగుతున్నాడా? ఎలాగ ఉండాలని అడుగుతున్నాడు? అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ స్థిరపరుషుడని వారితో చెప్పాను. అక్కడ ఏమీ ఉండకూడదు. ఆ మేడగదిలో ఏమి ఉండకూడదు, ఏమీ ఉండకూడదు, ఖాళీగా ఉండాలి. ఆయన శిష్యులు మాత్రమే ఉండాలి. మరి పెళ్లి కూతుర్ని పెట్టిన ఇంట్లో బయట వాళ్ళు వస్తాడో మాట్లాడతారు, పక్కింటి వాళ్ళు వస్తారో మాట్లాడతారు, ఎదురింటి వాళ్ళు వస్తారో మాట్లాడతారు. పెళ్లి కూతురు ఎలా ఉందో చూడటానికి వస్తారు పోతారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే పస్కాని సిద్ధపరిచినప్పుడు ఎవరు వెళ్ళటానికి వీరు, పస్కాని సిద్ధపరిచినప్పుడు, పస్కా ఆయన సిద్ధపాటుగా ఉన్నప్పుడు ఎవరు ఆ ఇంటిలోనికి వెళ్ళడానికి వీరు. పస్కాని మరి సిద్ధపరచడానికి పస్కా పశువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. పస్కా పశువు గొర్రెపిల్ల, దైవ కుమారుడు, దేవుని కుమారుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తే ఈ యొక్క పస్కా పశువు. బయలైపోయింది ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ ఉన్న శిష్యులు కాదు. ఆయన శిష్యులతో చెప్పుకోవడానికి ఆయన ఒక మేడగదిని సిద్ధపరచుకున్నప్పుడు 14వ వచనంలో అంటున్నాడు కదా, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను భక్తిలో కూర్చుండరి. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటమ్మా? భక్తి అంటే ఆయన భోజనముతో, భక్తి అంటే ఏంటంటే భోజనాన్ని సిద్ధపరచుకుంటున్నారు మీరు. యేసుక్రీస్తు ప్రభు వారును శిష్యులు ఏం చేస్తారంటే భక్తిని కూర్చుండరి. వీరు కూర్చున్న వారు ఎవరునంటే అపోస్తులైన 12 మంది శిష్యులు కూడా అక్కడ యేసుక్రీస్తు కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తిని కూర్చుండిరి. భక్తి అంటే మనము, భక్తి అంటే ఒక స్థలం, ఆ భక్తిలో కూర్చున్న మనం అందరం కూడా దేనికోసం చూస్తున్నాము? పస్కాని పూజించడానికి. ఇప్పుడు మందిరాల్లో నెల సంధ్యని పెట్టుకుంటున్నారు. పస్కా భోజనం అంటామా? ఇప్పుడు అందరము కూర్చున్నాం. దేని కూర్చున్నాం? ఇప్పుడు ప్రభు వల్ల తీసుకోవడానికి కూర్చున్నాం. ఇప్పుడు ప్రభు వల్ల తీసుకోవడానికి ఎంతమంది వచ్చాము? కొద్దిమందే వచ్చాం. ప్రభు వల్ల తీసుకోవడానికి కొద్దిమందే వచ్చాం. కానీ భక్తిలో కూర్చోవడానికి ఎంతమంది వచ్చారు? 100 మంది వస్తారు. భక్తిలో కూర్చోవడానికి ఎంతమంది వస్తారు? 100 మంది వస్తారు. భక్తిలో కూర్చోవడం అంటే లైన్గా కూర్చున్న తర్వాత వాళ్ళకి భోజనాలు కొట్టి చేస్తాను. ఒక్క మొక్క తక్కువ వస్తే చాలు. నాకు మొక్క తక్కువ వేశాడు, ముఖం చూసి ఎక్కాడంట. ముఖం చూసి వేశాడు. నా ముఖం ఇలా కనబడుతుందా? నా ముఖము ఇలాగా కనబడుతుందా? ముఖం చూసి ఆడతాడా పనికి మేలుడు అని వాళ్ళ మీద మనము వాడుతాం. నువ్వు వెళ్ళింది దేంట్లో కూర్చోడానికి? భక్తిలో కూర్చోవడానికి. నువ్వేం తీసుకోవడానికి వెళ్ళావు? ప్రభు వల్ల తీసుకోవడానికి. నువ్వే భక్తిలో కూర్చున్నావు? పొట్టను నింపుకునే భక్తిలో కూర్చున్నాం. అంటే పొట్టను నింపుకునే భక్తిలో మనము కూర్చున్నాం. ప్రభు వల్ల రోజునే మాంసం కూరలు వేసుకుని, ప్రభు వల్ల రోజునే మనము చేపల కూర వేసుకుని, ప్రభు వల్ల రోజునే రొట్టె ద్రాక్ష రసం తీసుకొని బూతులు తిప్పి, ఆ రోజు మనం ఉండాలి. ప్రభు వల్ల తీసుకుంటాం. ఎలా తీసుకోవాలి? ప్రభు వల్ల
పవిత్రంగా తీసుకోవాలి, కల్మషం లేకుండా తీసుకోవాలి. కానీ మనం ఎలా తీసుకుంటున్నాము? దానికి అర్థం లేదు. అది తీసుకునేది ఏంటంటే ఏదో రొట్టె ముక్క తీసుకున్నాం కదా అనుకుంటున్నారు, ఏదో ద్రాక్షారసం తాగాం కదా అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇది తీసుకునేటప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది ద్రాక్షారసము కాదు, నా రక్తము. ఇది రొట్టె ముక్క కాదు, ఇది నా శరీరము అని చెప్పాడు. ఇది తీసుకునేటప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం. ఇది తీసుకునేటప్పుడల్లా ఏం జ్ఞాపకం అవుతుంది? నా మాంసం మొక్క ఇప్పుడు పెడతాడా? అంతే కదా. ఆయన శరీరం తీసుకున్నప్పుడు ఏం గుర్తొస్తుంది? వాళ్ళకి మాంసం మొక్క గుర్తొస్తుంది. భోజనం కన్నక్కడ అయితే స్మెల్ వచ్చేస్తుంది, పొలం అయ్యాలి. మాంసం సారీసుకోరు, మళ్ళీ కూడా విసిరేసుకోరు, ముక్కలే. ఇక్కడ శరీరం అనే ముక్క తీసుకుంటున్నారు, అక్కడ మాంసం ముక్కని తీసుకుంటున్నారు. ఇక్కడ ద్రాక్షారసం తీసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి ఏం తీసుకుంటున్నారు? ఆ కూరలకు మళ్ళీ సారీని తీసుకుంటున్నారు. ఇలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పస్కా యొక్క ఆ యొక్క సిద్ధపోటు నీళ్ళు ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. మీరెవరో నాకు తెలియదు, అక్రమ చేయవారులారా, నా యొద్దను మీరు తొలగిపోండి, మిమ్మల్ని నేను ఇప్పుడు కూడా అంటే ప్రభురాత్రి భోజనం తీసుకుని కూడా ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతాడా? నామకార్థం. కానీ ఆయన సన్నిధికి మనం వెళ్ళాలంటే, ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే మన రక్తములో ఎటువంటి రక్తము కూడా చెడు రక్తము మనలో కలవకూడదు. మన శరీరములో వేరొక శరీరము మనలో కలవకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అరికాలు నుండి నడినెత్తి వరకు కూడా ఎలాగైతే పరిశుద్ధుడిగా జీవించాడో అటువంటి పరిశుద్ధత మనలో జీవించినట్లయితే అప్పుడు మనము ఆయన రాజ్యంలోనికి, ఆయన కట్టుబాట్లు, ఆయన నిబంధనలు కలిగి మనం జీవించేవారులా ఉండాలి. ఇంటిలో ఒకలాగును, బయట ఒకలాగును, మనుషుల దగ్గర ఒకలాగును, సంఘంలో ఒకలాగును, దైవజనం దగ్గర ఒకలాగును మనము బ్రతకకూడదు. బ్రతికామ మనం దేవుని యొక్క రాజ్యంలోనికి మనము వెళ్ళము. ఎన్ని ద్రాక్షారసాలు తీసుకున్నా, ఎన్ని రొట్టె ముక్కలు తిన్నా అది వ్యర్థము అని చెప్పాడు. అయితే 15వ వచనంలో అంటున్నాడు కదా, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడితిని అని అంటున్నాడు. ఎవరు శ్రమ పడుతున్నారు? ఎవరు శ్రమ పడుతున్నారు మన కోసం? ఆయన శ్రమ పడుతున్నాడు. ఆయన శ్రమ పడక మునుపు మీతో కూడా ఉంటాను అంటున్నాడు. మీతో కూడా నేను ఉంటాను, మీతో కూడా నేను భోజనాన్ని చేస్తాను. ఎంత గొప్ప ధన్యత! యేసుక్రీస్తు ప్రభువు వారు మన ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తానంటే మనకి ఎంత ఆనందం. కానీ మన ఇంట్లోకి రానము, మన ఇంట్లోకి రానము. ప్రభు ఉద్దిగడలే, ఇంకా కొన్ని రోజులు ఆగు, ఇంకా బోల్ పని ఉంది, ఇంట్లో బోల్ పని ఉంది, ఇల్లంతా మాసిపోయింది, కడుక్కోవాలి, ఇల్లంతా శుభ్రము తుడుచుకోవాలి. అప్పుడు ఉద్దిగండిలే అయిపోయింది. ఆయన అంటున్నాడు, నీ ఒంటిలోనికి నేను వస్తున్నాను. అప్పుడు మనం ఏం చెప్తున్నాం? ప్రభు కొన్ని రోజులు ఆగు, మాకు సబ్బు దొరకలేదు, సబ్బు దొరుకుంటుంటే బట్టలు ఉతుక్కునేవాడిని, సబ్బు దొరుకుంటే నా శరీరానికి పూసుకునేవాడిని, నా ఒంటికి మురుకుంది, నా బట్టలకి మురుకుంది. ఆగు ప్రభు, ఉతుక్కున్న తర్వాత బుద్ధి. కానీ అప్పుడు వస్తాడా? ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. 10 సంవత్సరాల పిల్లలు చనిపోతున్నారు, 20 సంవత్సరాల పిల్లలు చనిపోతున్నారు, 30 సంవత్సరాల పిల్లలు చనిపోతున్నారు. కారణం ఏంటి? మన నడవడక బాగోలేదు, మన స్థితి బాగోలేదు.
ఆలోచనలు బాగోలేదు. బాగోలేదు కాబట్టి మనం ఏమైపోతున్నాం? పెందల కాడని చనిపోతున్నాం. క్రీస్తులో చనిపోవలసిన వారు ఎక్కడ చనిపోతున్నాము? బయట చనిపోతున్నాం. మనం బయట వారము కాదు. మనం ఎవరు వారం అంటే క్రీస్తు వారమై ఉన్నాం. క్రీస్తు మనకేమై ఉన్నాడంటే సొంత రక్షకుడై ఉన్నాడు. ఆయన మనతో పస్కాని భుజించవలనని ఆశ కలిగి ఉన్నాడు. కానీ బాగా తీసేస్తాం, పాటలు పాడతాయి, కోపంగా పెట్టేస్తాం, పాటలు పాడిస్తాయి, రాగాలు కోపండాలు పెట్టేస్తాం. లాస్ట్కి వచ్చినప్పటికీ ఆనుడు నేను మట్టిలో పెట్టేంత వరకు కూడా ప్రభు నిన్ను నేను విడిచిపెట్టను. నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభు నేను నిన్ను విడిచిపెట్టను. ఎప్పుడు విడిచిపెట్టేస్తున్నారు? పాటలోనే విడిచిపెడుతున్నారు. పాటలోనేమో విడిచిపెట్టనని చెప్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత పాటని బయటికి పెట్టేసి వీళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, అది దేవుని రాజ్యములో నెరవేరే వరకు ఇక ఎన్నడనో దాన్ని భుజించనని మీతో చెబుతున్నాను అని చెప్తున్నాడు. దేవుని రాజ్యములకు వెళ్ళేంత వరకు కూడా నేను మళ్ళీ ఏది భుజించనని చెప్తున్నాడు. మరి ఆయన అంత ఖచ్చితంగా ఆయన మనకు చెబుతున్నప్పుడు మనము కూడా ఎందుకని ఆచరించలేకపోతున్నాం? ప్రభా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞను బట్టి, నువ్వు ఇచ్చిన కృపను బట్టి, నువ్వు ఇచ్చిన మాటను బట్టి నేను ఈ రాజ్యంలోకి వచ్చేంత వరకు కూడా నేను లోకం వైపుకి నేను చూడను. నేను లోకం వైపుకు చూడను అని చెప్తున్నారు. అయితే ఆయన రాజ్యము నెరవేర్పు, ఆయన రాజ్యము నెరవేర్పు ఎన్నడనో దాన్ని భుజించనని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఏం భుజించనని చెప్తున్నాడు? మనకు ఆకలి అయితే హోటల్కి ఎప్పుడు తినేస్తాం. ఇంకొక విషయం చెప్తారు చూడండి, మనం ఇంటికాడ బయలుదేరినప్పుడు సిద్ధపోటుగా వెళ్తాం. హోటల్కి వెళ్తున్నాం కదా, హోటల్కి వెళ్ళినప్పుడు చపాతీ తినాలి అని నిర్ణయం తీసుకుని వెళ్తాం. చపాతీ తినాలి అని నిర్ణయం తీసుకుని హోటల్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ యొక్క హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాడు వెళ్ళిన తర్వాత, నాయన నాకు చపాతీ కావాలి అని అడిగినప్పుడు అని అంటాడు, అయ్యా ఈరోజు చపాతీ లేదు అని చెప్తాడు. లేదని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వచ్చేది. మనం ఏం సిద్ధపడికి వెళ్ళాము? చపాతీ తినాలి అని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో లేదు. ఆ మేనేజ్మెంట్ చేసిన వాడు లేదని చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? బయటికి వచ్చి వేరొక హోటల్లోకి వెళ్ళి మనకు నచ్చింది తినాలి. మనకు నచ్చింది మాత్రమే తినాలి. కానీ మనం ఏమంటాం? ఇక్కడ ఏమైనా ఉందా అని అడుగుతాం. అది ఏం చెప్తాడు? నాన్నగడ్డి చెప్తాడు. నాన్నగడ్డి ఏంటి? చీపుతో వలికింది, గుడ్డ ముక్కలతో లాగింది, పురుగులు పట్టేసింది, అవసరమైతే ముక్కు నుంచి చీముడి తీసింది. అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అసలు మనం అడిగింది మాత్రం వాడు ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ యొక్క వ్యక్తి ఏమంటారు తెలుసా? ఆడి మీద పెట్టేస్తాడు. నీకు ఇష్టమైంది తెచ్చిపెట్టమని అడుగుతాడు. అంటే వీడికి వీడే ఏం కోరుకున్నాడు?
నాకు ఇష్టమైంది తినాలని కోరుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళినట్టు ఏం మరిపోయాడంటే, నీకు ఇష్టమైంది నాకు. డబ్బులు ఎవరివి? మనవి. సంపాదన ఎవరిది? మనది. ప్రయాస ఎవరిది? మనది. పెట్రోల్ ఎవరిది? మనది. బండి ఎవరిది? మనది. బట్టలు ఎవరివి? మనది. షూ ఎవరిది? మనది. ఎంత అల్లమంటే వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వస్తువు నేనని చెప్పినప్పుడు నీకు ఇష్టమైన నాకు పెట్టు అని వాడికి మనము స్వరంగైపోతాం. అది 10 రోజుల కింద మార్చుకున్న ఇడ్లుంటే పట్టుకొచ్చి పడతాడు. ఇది చాలా బాగుంటుందండి. ఇది సాంబార్ ఇడ్లీ అంటాడు. సాంబార్ ఏమో వేడిగా ఉంటుంది, ఇడ్లీ ఏమో చల్లగా ఉంటుంది, పొలగా ఉంటుంది. వీడు ఏం చేస్తాడంటే కొంచెం తిని నోరు మూసుకొని డబ్బులు కట్టి వచ్చాడు. అది ఇష్టం ఉంది. అక్కడ ఎవరికి ఇష్టమైనది తిట్టడానికి వెళ్ళాడు? వాడికి ఇష్టమైనది తిట్టడానికి వెళ్ళాడు. కానీ డబ్బులు మాత్రం మామూలుగా వేళ చెల్లించేశాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? ఈ పస్కా నేను భుజించినప్పుడు నేను మళ్ళీ నా దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళేంత వరకు కూడా నేను ముట్టుకోవడం అని చెప్తున్నాడు. అది మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనకిష్టమైన తిని మళ్ళీ మన జీవిత కాలం అంతా కూడా దాని కొరకే మనం ఎదురు చూడాలి. దేని కొరకు? దాని కొరకే చూడాలి. రోళ్ళలో చెడిపోతామా? కుప్పలో చెడిపోతామా? అది దారి ఇది దారి కదా, దూరకు వెళ్ళచ్చు కదా. కానీ రాళ్ళలో వెళ్తే కాళ్ళు గుచ్చుకుంటాయి, తుప్పలో వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటాయి. మంచి త్రోవ వెళ్తే మనం స్వేచ్ఛగా వెళ్తాం. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడనో దాన్ని భుజింపనని మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకోనడి అని చెప్తున్నాడు. ఏ గిన్నె? ఆయన శరీరం అనే గిన్నెని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఎత్తుకున్నదేంటి? ఒక గిన్నె. ఆ గిన్నెలో ఏముంది? ద్రాక్షారసం ఉంది. ద్రాక్షారసము ఆ యొక్క గిన్నెలో పోసి ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారైనా? ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారైనా? ఆయన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తండ్రిని గౌరవిస్తున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రిని అభిమానిస్తున్నాడు, తండ్రిని దూషించటలేదు. తండ్రిని గౌరవించిన వాడు, తండ్రిని అభిమానించిన వాడు, తండ్రిని ప్రేమించిన వాడు వాడు ఎన్నడనో మరణ శిక్ష పొందనే పొందడు. యేసుక్రీస్తు దేవుడే, కానీ తన తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీన్ని తీసుకుని మీలో పంచుకుని. ఎవరు పంచుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువాన్ని మన హృదయంలో పెట్టుకుని పంచుకోవాలి. ఎలా? బాప్తిసం తీసుకున్నాం. ఎందుకని తీసుకున్నాం? నేను రక్షింపబడ్డాను, క్రీస్తు నన్ను రక్షించాడు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి రక్షణ తీసుకున్నాను. రక్షణ తీసుకుని ప్రభు సన్నిధిని గడుపుతున్నానని మనము చెప్పుకొని 10 మందికి ప్రకటించే వారిలా ఉండాలి. పంచుకోవాలి. డబ్బులు పంచుకుంటాం కదా, భోజనం పంచుకుంటాం కదా, వస్త్రాలు పంచుకుంటాం కదా, గిన్నెలు పంచుకుంటాం కదా, గ్లాసులు పంచుకుంటాం కదా, టిప్పులు పంచుకుంటాం కదా, అన్నీ పంచుకుంటాం మనం. కానీ క్రీస్తును మాత్రం మనము పరిచయము చేయలేకపోతాం.
ఉదయాన్నే కొంతమంది వచ్చారు కదా. వచ్చినప్పుడు అందులో ముగ్గురు వ్యక్తులను చూశాను. అందులో ముగ్గురు వ్యక్తులు విగ్రహారాధనకి సంబంధమైన వారు, కనవ మంది దేవుణ్ణి నమ్ముకున్నవారు. అలాగని మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని నేను అడిగాను. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోకపోయినప్పటికీ మన ఇంటికి వచ్చినప్పుడు వారిని నేను గౌరవించాను, వారిని నేను ప్రేమించాను. వాళ్ళకి మాస్టర్ గారు ఏం చేశారు, భోజనం పెట్టకపోయినప్పటికీ కూడా వారికి టీ ఇచ్చి వారిని సన్మానించి వారిని పంపించండి. ఆ ప్రేమ ఎవరిది ప్రేమ? దేవుడు మనకిచ్చిన ప్రేమని మనం ఏం చూపించాము? ఆ వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు అతను ఏదో ఇస్తారని ఆశించి మన ఇంటికి రాడు, కానీ దేవుడు ఆ వ్యక్తిని మన ఇంటికి పంపించాడో మనము అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, వందనాలు చెప్పాడు, తన బాధను చెప్పుకున్నాడు, తన స్థితిని చెప్పుకున్నాడు. కనీసం వాడు అన్నారు 100 రూపాయలు ఇస్తే చాలు. ఏమన్నారు వాడు? 100 ఇస్తే చాలు. అప్పుడు మనం ఏమన్నాం? 100 కాదు, 200, 200 కాదు, 300, 300 కాదు, 400. మనం ఎత్తిచ్చినప్పుడు తక్కువే. కానీ నేనన్నాను, మీరు బయలుదేరి వెళ్ళినప్పుడు, మీరు ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళితే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు అని చెప్పాను. దేవుడి ప్రేమ పంచానా లేదా? దేవుడి ప్రేమ పంచానా లేదా? అక్కడ వాళ్ళ కడుపును చూసి పాస్టర్ గారు ఏం చేశారు? కడుపును చూసి దాహాన్ని తీర్చారు. ఎవరు పరిచయం చేశాను? వాళ్ళకి యేసు క్రీస్తు గురించి చెప్పి మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడి కార్యము చేస్తారు అని చెప్పారు. అంటే మనము ఎలా ఉండాలి అంటే పంచేవారిలా ఉండాలి, కానీ నరికేసి పక్కన పడేసేది కదా ఉండకూడదు అని దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి అది మనం పంచుకోవాలి. 18 రోజులు అంటున్నారు కదా, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెప్తూ ఉన్నాను అంటున్నాడు. ఒకటి భుజించనని చెప్పాడు, రెండోది త్రాగనని చెప్పాడు. ఇప్పుడు ఒకసారి ఉదాహరణగా ఆలోచిద్దాం. ఏమో తాగనని చెప్పాడు? ద్రాక్షారసాన్ని తాగను అని చెప్పాడు. ఇప్పుడు చాలా మంది లోకములో ఆల్కహాల్ తీసుకుంటున్నారు, అంతే కదా. ఉచితంగా ఎత్తున్నారా, డబ్బిచ్చమని కొనుక్కుంటున్నామా? డబ్బిచ్చే ఆల్కహాల్ కొనుక్కుంటున్నాం. తీసుకున్న తర్వాత, తాగిన తర్వాత అది చెప్పినట్టు మనం డ్యాన్స్ కడుతున్నామో, మనం చెప్పినప్పుడు అది డ్యాన్స్ కడుతుందా? దానిని మనం కొనుక్కోక ముందు మనం మామూలుగానే ఉన్నాం. అది కొనుక్కుని దానిని మనం లోనకి తీసుకున్న తర్వాత అది ఆడించినట్లుగా మనము ఆడుతున్నాం. కాయలో ఉన్నప్పుడు అది ఆడుతుందా? కాయలో ఉన్నప్పుడు అది ఆడుతుందా? కాయలో ఉన్నప్పుడు అది పాడుతుందా? కాయలో ఉన్నప్పుడు అది దొరుకుతుందా? కాయలో ఉన్నప్పుడు రండి నేను మిమ్మల్ని కేకేస్తాను అంటుందా? నువ్వు ఉన్నదానికి కళ్ళున్నాయా? ఆ సీసాకి కళ్ళున్నాయా? నోరుందా? కాళ్ళున్నాయా? నడుముందా? ఏమి లేదు. కానీ అది మనల్ని పిలిచినప్పుడు, మనం దాన్ని తీసుకున్నప్పుడు అది చెప్పేలా మనం నడుచుకున్నాం. పాటలు పాడమంటే పాటలు పాడతాం, దొరమంటే దొరుకుతాం, గొంతులు ఏమంటే గొంతులేస్తాం, తిట్టమంటే తిడతాం. అది ఎవరిని లెక్క చేయదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఒక్కసారి ద్రాక్షారసాన్ని తీసుకున్నాను అనంటే నేను నా యొక్క దేవుని రాజ్యములకు వెళ్ళేంత వరకు కూడా నేను దానిని ముట్టుకోను అని చెప్తూ ఉన్నాడు.
ఇంకొక విషయం మనం చూస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు కదా 19వ వచనంలో, పిమ్మట ఆయన ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిసి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడి ఉన్న నయా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీని చేయులని వారితో చెప్తూ ఉన్నారు. ఏ విరిచాడైనా? ఏ విరిచాడు? రొట్టెని విరిచాడు. రొట్టెని విరిచాడు. ఇప్పుడు మనము ప్రభు బల్ల కార్యక్రమం దేని విరుస్తున్నాం? ప్రభు బల్ల కార్యక్రమం దేని విరుస్తున్నాం? రొట్టెని విరుస్తున్నాం. ఆయన విరిశాడు, విరిచినట్లుగా మనకి కూడా ఆయన ఇచ్చాడు. ఇచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? ఇది మీరు భుజించండి అని చెప్తున్నాడు. మీరు భుజించండి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే భుజించండి అని చెప్పినప్పుడు, దీన్ని తీసుకోండి అని చెప్పినప్పుడు, ఇది జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినప్పుడు, మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క లక్షణాలని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క నడవడికని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు అద్భుతాలను మనము జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నామని మనము తెలుసుకోవాలి అంటున్నాడు. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు సిందింపబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఏమన్నాడు? భోజనమైన తర్వాత. ఇందాక వరకు ఏం చూసాము? రొట్టె, శరీరము, రక్తము అనంతము. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమన్నారు? భోజనమైన తర్వాత. భోజనమైన తర్వాత ప్రభు బల్ల రోజుని ఏం తింటున్నారు వీళ్ళు? ప్రభు బల్ల రోజుని ఏం తింటున్నారు? భోజనం తింటున్నారు. అయ్యారండి బైబిల్లో అంటారు భోజనం తినాలని. ప్రభు బల్ల తీసుకున్న తర్వాత రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత, ఇదిగో కాదండి, ఇది భోజనమై ఉన్నది కదండి అని అడుగుతున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? రొట్టె తీసుకుంటున్నారు, ద్రాక్షారసం తీసుకున్నారు, అన్ని తీసుకున్న తర్వాత ఉండి ఏమంటున్నారు? అయ్యారండి భోజనం చేయమన్నాను కదండి. ఉత్తి భోజనం చేస్తాం ఏంటండి మేము? అల్లం ఉంటుంది, కూర మాసం ఉంటుంది, ఏక మాసం ఉంటుంది, సాంబార్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ విధంగా క్రైస్తవులమైన మనమే ఈ విధంగా ప్రశ్న చేసుకుని బ్రతుకుతుంటే, సత్యము చెప్పినట్లుగా మనం చెప్తూ ఉంటే, ప్రభు బల్ల రోజుని మాట్లాడేసిన తినమని ఉన్నదా? ఆయన ముట్టుకోమని ఉన్నదా? అసలు యేసుక్రీస్తు ప్రభు వాడు అన్నారు కదా, నేను ఎన్నడూ నా రాజ్యంలో వెళ్ళేంత వరకు కూడా నేను మళ్ళీ ముట్టుకోనని చెప్తున్నాడు. పీక దాకా తినేసి భోజనాలు బేరమట్టి ఇంటికి వచ్చేసి అలా భోజనాలు చేసామండి. చాలా కాళ్ళగేస్తున్నాయి, చాలా కాళ్ళగేస్తున్నాయి, తలపోటు వచ్చేస్తుంది. అది మా చర్చిలో భోజనం చెప్పి తిన్నామండి. మరి ఆడెక్కడి నుంచి ఎట్టుకొచ్చాడో తెలియదు కదండి బాబా. ఆడెక్కడి నుంచి ఎట్టుకొచ్చాడో తెలియదు. వాళ్ళు ఎంతో కష్టపడి ఉండి ఏదో నువ్వు తింటామని పట్టుకొస్తే పట్టుకొచ్చాడు మేము ఆడిపోసుకుంటారు. అది ఎక్కడో పూర్వచ్చాడండి బాబా, అక్కడ నూనె పోసుకొచ్చాడు బాబా, ఆ సాంబార్లు ఉప్పు లేదు బాబా, కారం లేదు బాబా. ప్రేమతో పెట్టాడు, ప్రేమతో పెట్టాడు. పెట్టిందని మనం ఏం చేస్తున్నామంటే తిరిగి మళ్ళీ ఆ పెట్టిన వారి మీద రాళ్ళు తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు మనకు పెట్టాడు, యేసుక్రీస్తు మనం ఆశీర్వదించాడు, ఆయన మీద మనము రాళ్ళు వేస్తాం. భూమిలో పెట్టిన వ్యక్తి మీద మనం ఏం చేస్తున్నామంటే రాళ్ళు వేస్తాం.
కొండ మీద ప్రసంగం చేసినప్పుడు చాలా మంది భోజనాలు కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి అన్నారు, ప్రభువా వీళ్ళు ఇంచుమించు 3 రోజులు పట్టించి ఆహారం లేకుండా వాళ్ళు కూర్చున్నారు, డబ్బులు ఏమైనా ఇస్తే వాళ్ళకి ఏదైనా పట్టుకొచ్చి పెడతాము అని చెప్పారు. వెళ్ళిన వారు సువార్తను వెంటకి వెళ్ళారా, భోజనానికి వెళ్ళారా? వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా భోజనానికి మాత్రమే వెళ్ళారు, కానీ వాక్యాన్ని వినటానికి ఎవరు కూడా వెళ్ళలేదు. యేసు ప్రభు వారు అన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళి కొడుకొచ్చి పెట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయి? 2 చేపలు 5 రొట్టెలు. ఇది సజీవుడు 5,000 మందికి పంచినప్పుడు ఇంకా ఎన్ని గంటలు ఇస్తారు? తృప్తిగా తిన్నారు కదా, తృప్తిగా తిన్నారు. 12 గంటలకి ఎన్ని గంటలు కొని అంటే వాళ్ళలో ఏం లేదు, విశ్వాసము. 2 చేపలు 5 రొట్లు 5,000 మందికి పంచినప్పుడు 12 గంటలు పడతారు అక్కడ, 12 గంటలు మొక్కలు పడతారు అక్కడ. దేవుడి మందిరంలో ఎంతో కష్టపడి నీకు భోజనం పెట్టినప్పుడు, ఎంతో కష్టపడి నిన్ను సంరక్షించినప్పుడు, నీ మందిరములు నువ్వెంత ఒడవబోతున్నావు. చోరవబోహెత్తర మందిరంలో, అన్నం ఒడవబోహెత్తర మందిరంలో, గిన్నెలు పడహెత్తర మందిరంలో ఎవరో పట్టించుకోరు. మళ్ళీ పాస్టర్ గారే ఏం చెప్తారు, మడి కట్టుకుని అతనికతనే సట్టేసుకుని అతనికతనే కడుక్కోవాలి, అతనికతనే చూసుకోవాలి. ఒక్కరు పనిచేయరు. కానీ దేవుడు అన్నట్టు వచ్చారు, ఇవన్నీ వ్యర్థము. ఈ సూర్యుడికి ఉన్నదంతా కూడా వ్యర్థం 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 అని చెప్తున్నాడు. అంతా వ్యర్థమే. ప్రసంగి చెప్తున్నారు అన్నమాట. సూర్యుడి కింద ఉన్నదంతా కూడా వ్యర్థమే. వ్యర్థమైన బ్రతుకులు బ్రతుకుతున్నాం, వ్యర్థమైన జీవితాలు జీవిస్తున్నాం. ఎందుకు పనికిరాని బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా ఆయన్ని ఎదలు పెట్టుకుని మనం ఏం చేస్తామంటే తెర ఎనకాల మనం ట్యాక్స్లో వేస్తున్నాం. అది దేవుడికి ఇష్టము కాదు. ఇంకొక అంటున్నాడు కదా, ఇదిగో నన్ను అప్పగించిన వాడిని చెయ్యి నాతో కూడా ఈ బయల కింద ఉన్నది. ఎవరిని అప్పగించేవారు? యేసుక్రీస్తును అప్పగిస్తాడని ఏం చెప్పాడు? ఆయన ముందుగానే చెప్పాడు. ఆయన మనల కాడే ఉన్నాడు. ఎక్కడ? పస్కా యొక్క బిడ్డలో. అయితే ఆయన అద్భుతాలు చేసే దేవుడని మనము తెలుసుకొని ఈరోజు ప్రభు బలలో భోజనం కోసం కాదు మనం చూసేది, ఆయన శరీరము కొరకు, ఆయన రక్తము కొరకు మనము ఆశ కలిగి ఉండాలని తెలియపరుస్తున్నాను. మరి ఒక మాట నేను చూపించి మనము ప్రభు బలలో మనము పాలు పొక్కులు పొందుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి మనము 34వ వచనం వరకు చదువుకొని మనం ప్రభు వల్ల కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రభు వల్ల కార్యక్రమం ఆరాధనగా మహిమకరంగా మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై
దీన్ని చెయ్యుడని చెప్పింది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిని లోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేర్చుకున్నట్టే దీనిని చెయ్యుడని చెప్పింది. మీరు ఈ రొట్టెను ఈ పాత్రలోని పాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించగలరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును ఆయన శరీరమును గూర్చి ఆయన రక్తమును గూర్చి అపరాధమగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనికి త్రాగవలను. ప్రభువు శరీరమని వివేశింపక తిని త్రాగు తన శిక్షా విధికి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది కూడా నిద్రించుతూ ఉన్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక ఉందము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనము శిక్ష కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడి ఉన్నాం. కాబట్టి నా సహోదరులరా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికి ఒకడు కనిపెట్టుకొని ఎమిడి. మీరు కూడి వచ్చుట శిక్ష విధికి కారణము కాకున్నట్లు ఎవరైనా ఆకలి కొని ఎడల తన ఇంటనే భోజనము చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను ప్రచురించదను అని చెప్తూ ఉన్నాడు. ఏమవుతుందండి ఇందులో? ఆకలి వేసినప్పుడు ఎక్కడ తినాలి? ఇంట్లో తినాలి. ఆకలి వేసినప్పుడు ఇప్పుడు ఎక్కడ తింటున్నాం? మనము మందిరాల్లో తింటున్నాం, అంతే కదా. ఆకలి వేసినప్పుడు ఎక్కడ తింటున్నాం? మందిరాల్లో తింటున్నాం. ఆకలి వేసినప్పుడు ఎక్కడ తింటున్నాం? సమాధుల దగ్గర తింటున్నాం. ఆకలి వేసినప్పుడు ఎక్కడ తింటున్నాం? గోదావరి పక్కనే తింటున్నాం. ఈ ఆకలి కాదు ఇక్కడ అంటున్నాడు కదా. మీరు భోజనము చేయాలని అనుకున్నప్పుడు, ఆకలి వేసినప్పుడు ఇంటి దగ్గరే భోజనం చేయాలి, కానీ ఇంట్లోకి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరాన్ని మీద అపవిత్రత చేయకండి అని చెప్పాడు. మరి చాలా మంది ప్రభు వల్ల పేరు చెప్పుకొని పర్వాలు తిని భోజనాలు తిని అన్ని పాడేసి తర్వాత కొట్టుకునే పరిస్థితికి రాకూడదని ప్రభువు చదివిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ కొంతమంది ద్రాక్షారసం మిగిలిపోయినప్పుడును రొట్టె ముక్క మిగిలిపోయినప్పుడు పాస్టర్ ఎవరు తిట్టాడు? బుడి పిల్లల్ని కేకేసి అది ఇచ్చేస్తాడు. కొంతమంది తిరిగి పిల్లలకి కేకేసి ద్రాక్షారసాన్ని ఇచ్చేస్తారు. ఇది తిన్నప్పుడు ఏమవుతారు? వాళ్ళు తిన్నప్పుడు ఏమవుతారు? బలహీనులు అయిపోతారు, రెండోది రోగులు అయిపోతారు, మూడోది అవసరమైతే వాళ్ళు చనిపోయే పరిస్థితి కూడా రావచ్చు అన్నమాట. అంటే చిన్నప్పుడు ఇప్పుడు ఈ మాట ఎందుకు గుర్తుకొచ్చింది అంటే, ఒక పాస్టర్ గారు చిన్నప్పుడు చాలా మంది పిల్లలకి అలాగే ఇచ్చేసాడు. ద్రాక్ష రసం మిగిలిపోయినప్పుడు, రొట్టె మొక్క మిగిలిపోయినప్పుడు పిల్లలకి పనిచేసేవాడు అన్నమాట. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? అలా పంచడానికి మీరు భోజనం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మందిరంలో కాదు, ఇంటికాడ మీరు వెళ్ళి భోజనం చేయండి, నా మందిరాన్ని అపవిత్రము చేయకండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఇంకొక మాట అంటున్నట్టుగా, నా మందిరము వ్యాపార స్థలముగా మీరు మార్చకండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మందిరాలు ఎలాగైపోయినాయి అంటే వ్యాపారం అయిపోయినాయి. వ్యాపారం అంటే ఏంటి? దేవుడి మందిరంలోకి కోడి పెట్టినట్టు వస్తాం. దేవుడి మందిరంలోకి కోడి పెట్టినట్టు వచ్చి, అయ్యారండి మీ కోడి వచ్చాను, పాట పెట్టుకుంటానండి అని అంటారు. పాట పెట్టవచ్చా?
దేవుడి మందిరంలో కోడి పెట్టనే పాట పెట్టకూడదు. ఒక ఆవిడ కోడి పెట్టలో పాటగా పెట్టగలిగింది, తెల్లారి నుండి చచ్చిపోయింది. మొక్కుకుందంట, అయ్యగారండి మీ కోడి పెట్టిస్తే ఇవ్వాలని అని అనుకున్నాను అని పాపం అటుకెళ్ళి ఇచ్చింది. అయ్యగారు వచ్చినప్పటికి కోడి పెట్ట చచ్చిపోయింది. కోడి కట్టుకెళ్ళి దేవుడి మందిరంలో ఇచ్చింది. ఇచ్చి నోరు ముట్టుకుని ఉండాలి. కానీ కోడి కట్టుకెళ్ళి ఏం చేసింది? పాట పెట్టింది. పాట ఎవరు పెడతారు? పాట ఎవరు పెడతారు? బయటలు పెడతారు, మందిరాల్లో పిల్లల్ని తీసుకెళ్ళి మందిరంలో పాట పెడతారు. మీకు ఇష్టం వచ్చిన పిల్లల్ని పాట. ఇది అన్య ఆచారాలను బట్టి మనము ఉండకూడదు. ఏది కూడా పాట పెట్టకూడదు. మనం దేవునికి అర్పించాలి, హృదయపూర్వకముగా అర్పించాలి. అన్న తన కుమారుడైన సమూయేలుని తీసుకెళ్ళి ఎవరికి అర్పించింది? దేవునికి అర్పించింది. మళ్ళీ కుమారుడు వైపుకు చూడాలి. అలాగా మన దేవునికి ఇచ్చినప్పుడు దేవుడి మందిరంలో పాట పెట్టే విధంగా ఉండకూడదు. దేవుడి మందిరంలో భోజనాలు చేసే విధంగా ఉండకూడదు. దేవుడి మందిరంలో మిగిలిపోయిన రొట్టె మొక్కలు, మిగిలిపోయిన ద్రాక్షారసం పిల్లలకి పెట్టకూడదు. పెడితే సమస్యలు ఎదురవుతాయని మనం తెలుసుకుని తెలియని వారికి మనం తెలియచెప్పేవారిలా ఉండాలని తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడి నుంచి ఆశీర్వదించుగాక. ఆమేన్.